శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 30 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 10 గంటల 46 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. శనివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే పనులు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాల తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. శుద్ధి యోగము, అమృత యోగం 2 కూడా కార్యసిద్ధిని కలిగిస్తాయి. 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. పనుల్లో విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అనురాధ నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయిన శని మీనరాశిలో గురువింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ధనాన్ని ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాల వరకు ఉంది. ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయ సంబంధమైన పనులు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. కోర్టు సంబంధమైన ముఖ్యమైన వ్యవహారాలకు కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సిన పరిస్థితులు వస్తాయి. మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాల తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. ఈ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి అనుకూలం. అదేవిధంగా బంగారం కొనుగోలు చేయటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. కానీ శనివారం ఎట్టి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయరాదు. బాగా అత్యవసరమైతే తప్పనిసరి పరిస్థితుల్లో అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి బంగారం కొనవచ్చు. అలాగే ప్రధానంగా అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీలు చేయించుకోవచ్చు. అదేవిధంగా అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన సేవకులను పనిలో వినియోగించుకోవచ్చు. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలకి పరిష్కార మార్గాల కోసం అన్వేషించి విజయాలు సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు సామాన్యమైనటువంటి ధన వృద్ధి కలుగుతుంది. అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టం లేదు. వ్యాపారంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి ఎంతో కొంత సామాన్యమైనటువంటి ధన వృద్ధి మాత్రం కనిపిస్తోంది. అలాగే వాహన యోగం ఉంది. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. దాంపత్యంలో భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే అవకాశం మిథున రాశి వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం మంచిది.
వృధా కాలక్షేపములు చేస్తూ ఉంటారు. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసిక అస్థిరత్వం ఉంటుంది. చంచలమైన మనస్సు ఉంటుంది. ఆ చంచలమైన మనస్సును అధీనంలో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తే సింహరాశి వాళ్ళు అన్ని రకాలుగా ఈరోజు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు చేకూరే సూచనలున్నాయి. ఉన్నత పదవి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల ఫలితాలు కలిగింపజేస్తాయి. అలాగే ధర్మరక్షణ కోసం పోరాటం చేసే కన్యా రాశి వాళ్ళు వాళ్ళ ధర్మరక్షణ పోరాటంలో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏ పని అయినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో విజయసిద్ధి లభిస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా ఉద్యోగపరంగా అభివృద్ధి సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. ధనలాభం కూడా కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే సొంతింటి కల సాకారం చేసుకోవటానికి ఏ ప్రయత్నం చేపట్టినా ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మానసికంగా కొంత భయం చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అకారణ భయాన్ని తొలగింపజేసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నప్పటికీ అంతిమంగా మీ తెలివితేటలతో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా వెంటాడినప్పటికీ అవసరానికి ధనం సమకూరుతూ ఉంటుంది. దేశాంతర ప్రయాణాలు చేయాలనేటటువంటి ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ గౌరవం పెరిగి మీకు పలుకుబడి లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు శనివారంతో కూడిన ఫలసప్తమి. ఈ రోజుకున్న ప్రత్యేకత ఫలసప్తమి. ఫలసప్తమి సూర్యుడికి ప్రియమైన రోజు కాబట్టి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే శనివారం కాబట్టి శనికి అధిష్టాన దేవుడైన ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. కాబట్టి ఓం సవిత్రే నమః శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఇనుము వ్యాపారం, స్టీలు సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు శనిహోరలో ప్రారంభించుకోవచ్చు. ఇటుక, కలప, మిషనరీ సామాగ్రి వ్యాపారాలు అంటే యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ఇలాంటివి కూడా శనిహోరలో ప్రారంభించుకోవచ్చు. నూనెల వ్యాపారం, పాత ఇనుము వ్యాపారం ఇలాంటివి కూడా శనిహోరలో ప్రారంభించుకోవచ్చు. భూ సంబంధమైనటువంటి సమస్త వ్యవహారాలకు శనిహోర అనుకూలిస్తుంది. ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ కింద పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.